చూడండి, బిడ్డని దేవుడు పిలిచాడట. పిలిచి కోర్టు సమస్యలు ఉన్నాయి అని చెప్పినప్పుడు ఈ బిడ్డని మేరీ గారు సాక్షిస్తున్నారు. దేవుడు ఎప్పుడు చెప్పారు, కొంతమంది వ్యక్తుల ద్వారా మీరు విడిచిపెట్టబడి ఒంటరిగా ఉండాలని వచ్చింటారు. అలాగే సో ఒంటరిగా ఉండి మిమ్మల్ని దేవుడు 100 మంది చేస్తారని ప్రవచనం. అంతేకాదు సెటిల్కి తీసుకురాబోతున్నారు, సెటిల్మెంట్ అవ్వబోతున్నారు, నీకు న్యాయం జరగబోతున్నారు, నీకు ప్రవచనము నెరవేరబోతున్నారు. మాట మనం చెప్పమ్మా. మీకు 10 నెలల నుంచి చెప్పాలనుకుంటున్నాను, డాడీ గారు ఫోన్ కలపలేదు, మాట్లాడలేదు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఏం కాదు, పరిశుద్ధాత్మ దేవుడు భయపడుతుంది, డాడీకి భయపడుతుంది, లేట్గా వచ్చింది. అయినా దేవుడు ఈరోజు తన కోసం మాట్లాడాడు. ఏడుస్తున్నారు, కన్నీరు కారుస్తున్నారు. చూడండి, ఆ బిడ్డలో దుఃఖము ఆపుకోలేకపోతున్నారు. దేవుడు అసాధ్యమైనది ఏదీ లేదు. చూడండి, సువార్తరావు గారు, మేరీ గారు హైదరాబాద్లో ఈ పంచవటి కాలనీలో ఈ కమ్యూనిటీ హాల్లో మరి అనేక మందిని తీసుకుని వచ్చి ఇక్కడ మరి గంభీరమైన ఆరాధన పెడుతున్నారు. ఇంకా అనేక మంది బిడ్డలు, సుశీల గారు, అన్నమేరి గారు, ఇంకా ఎవరు హైమా బిడ్డ, ఇంకా ఎవరన్నా మీకు తెలిసిన సుబ్బాల గారు, గున్నమ్మ గారు, రాజు సహోదరులు, యేసఫ్ గారు, ఇంకా ఇలా రమేష్ గారు, ఇలాగా పరిచయం. ఇంకా పేరు చెప్పడం లేదు కానీ టైం లేక హీరమ్ గారు, ఇంకా చెప్పలేని మంది అనేక మంది. గుండెకాయ కనబడదు, గుండెకాయ కనబడదు, ఎవరు కనబడదు, కానీ కనబడితే పనాకపోతుంది. అలాగే గుండెకాయ లాంటి మనుషులు ఇక్కడ ఉన్నారు, ఎవరు లాంటి మనుషులు ఉన్నారు. హల్లెలూయా. రెండో ఆ బిడ్డ పెడతారంట, చెప్పండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఓలో క్రీస్తు మహారాజుకి గట్టిగా చెప్పండి, ఓలో క్రీస్తు మహారాజుకి.